సరదాగా మా ఇంట్లో పార్టీ చేసుకుందాం వస్తారా? మందెప్పిస్తావు మరి. అసలు ఎప్పుడు తాగనట్టే మాట్లాడుతున్నారే. మరి ఇంట్లో మీ వైఫ్ ఉంటుందేమో. ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది? ఉంటుందా? ఆ చిన్న పిల్లాడి సంగతి ఏంటి? వాడు వాళ్ళతో కలిసి తాగుతాడా? ఇంతకీ ఆ పనికి మాలినాడు ఎక్కడున్నాడు? బహుశా నైట్ పార్టీ కోసం ఇప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటా. వాడు అక్కడే ఉన్నాడా? తొందరగా లేచిరారా తెంగురోడా. హే, పని అయిపోయాక గేట్ మూయడం నేర్చుకో. సారీ మర్చిపోయాను టామ్. హాయ్ మామా. హాయ్ మామా. ఓ హలో డియర్. ఫుడ్ ప్రిపేర్ చేశాను. ఓ గుడ్. లవ్ యూ స్వీటీ. లవ్ యూ స్వీట్ మమ్మీ. పార్టీ చాలా బాగుంది. హే డార్లింగ్, ఏంటి విశేషాలు? హే వచ్చావా డార్లింగ్? ఇప్పుడే ఫుడ్ ప్రిపేర్ చేశాను. నా ఫ్రెండ్స్ కొంతమందిని ఇన్వైట్ చేశాను. అయితే ఎంజాయ్ చేయండి. తప్పకుండా. కానీ మా కోసం తినడానికి స్పైసీగా ఏదైనా చేయొచ్చు కదా, బంగాళదుంప చిప్స్ లాంటివి. ఖచ్చితంగా చేస్తాను డార్లింగ్. కానీ రొటీన్ గా కాకుండా ఇంకేమైనా చేస్తాను. అమ్మ కోసం కూడా కొన్ని మిగిల్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఏం పర్వాలేదు. ఇంకొక విషయం. ఏంటి? నిన్న రాత్రి ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఇంట్లోనే ఉన్నాను కదా. నేను వాష్రూమ్కి వెళ్ళటానికి మధ్యరాత్రిలో లేచాను, కానీ నువ్వు బెడ్ మీద లేవు. ఓ రాత్రి నిద్ర పట్టకపోతే బయట కాసేపు వాక్ చేశాను. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు నా ప్రాపర్టీ అని ఏమాత్రం మర్చిపోకు. రేపెవడో వచ్చి నీ గురించి తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నేను చెప్పే ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. నా పరువు పోనివద్దు. ఫుల్ వీడికి అసలు షూటే సరిగా రాదు. జాక్, నీకు తాగుడు ఎక్కువైనట్టుంది. అవును, ఎక్కువైంది. థ్యాంక్ యూ మిస్ మెగాన్. నో ప్రాబ్లం బాబ్. ఎవరికైనా ఇంకా ఏమైనా కావాలా? నా కోసం ఇలాంటి బీర్ ఇంకోటి తీసుకురా. నాకు ఎక్స్ట్రా టీన్. అటు చూసావా? ఈసారి పేలిస్తే బుల్లెట్లు దూసుకెళ్ళిపోవాలి. అర్థమైందా? ఏంటి అంత సత్తా ఉందా జాక్? రేపు బ్రేక్ఫాస్ట్ కోసం టౌన్ కి వెళ్ళి ఎగ్స్ తీసుకొని వస్తాను. వెళ్లే ముందు ఇంకో 30 బుల్లెట్స్ పెట్టెళ్ళొచ్చు కదా డార్లింగ్. ఖచ్చితంగా. Cheers, darling. బాగా చేస్తున్నావు. ముసలాడి కంటే బెటరే కదా. వాడి నరాలు చచ్చి పడిపోయి ఇప్పటికి 5 years పైనే అవుతుంది. అన్ని సంవత్సరాల నుంచి పరిచయమా? అవును. వాడు తొందరలోనే హార్ట్ అటాక్ వచ్చి ఖచ్చితంగా పోతాడు. వాడు చచ్చిన మరుక్షణమే వాడికి సంబంధించిన ఆస్తులు, ప్రాపర్టీస్ అన్నీ కూడా అమ్మేస్తాను. వీలైతే వాడి శవాన్ని కూడా. అసలు వాడు ఆ డబ్బంతటిని ఏం చేస్తున్నాడో వాడికి తప్ప ఎవ్వడికి తెలీదు. అమ్మేస్తే వచ్చిన డబ్బుతో ఏం చేస్తావు? ఏమో తెలీదు. బహుశా నేను అమ్మ ఉండడానికి ఒక ఇల్లు కొంటాను. ఎక్కడైనా మంచి ప్లేస్లో ఈ చెండాలానికి దూరంగా. కానీ ఈ చోటు ఎందుకు నాకు నచ్చుతుంది. నువ్వెక్కడికి తిరగవు కాబట్టి నీకే చోటైనా నచ్చేస్తుంది. నువ్వు కూడా పెద్ద తిరగవు కదా. నేను నీలా ఇంట్లో ఉండే రకం కాదు. టీవీలో ట్రావెల్ ఛానల్ చూస్తాను. మీరందరూ ఇక్కడే ఉండండి. నేనిప్పుడే ఒక మృగాన్ని లేపేసి వస్తాను. ఓకే. నువ్వు నన్ను ఏం వాడుకోవట్లేదు కదా.
వాడుకుంటే మాత్రం ప్రాబ్లమా? లేదు. మంచిది, త్వరగా బట్టలు వేసుకో. వాడికి నేనింకా ఇంటికి రాలేదని తెలిసేలోపు నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే ఇక్కడికే ఈ వచ్చేస్తాడు. విషయం కనుక మీ వాడికి తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఎంతకీ ఏంటా విషయం? వాడి వైఫ్ ఇచ్చే ఆనందం తీయగా ఉంటుందనా, లేదా వాడేం పీకలేడనుకుంటున్నావా? దొరికిపోయాను. ఏం పీకగలను దేవుడా, చూపించనా? నన్ను దయచేసి కాపాడు. ఇంకెప్పుడు నా జీవితంలో ఇంకా ఏ అమ్మాయి జోలికి వెళ్ళరు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. టామ్, ఏం చెయ్యొద్దు. నువ్వు నోరు మూసు కూర్చో. ఏంటో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నువ్వు నాకు ఇంకెప్పుడు కనపడద్దు. ఓకే సార్. అటు కాదు, వెనక్కి. అది బయట చల్లగా ఉంది కదా, డ్రెస్ వేసుకుని వెళ్తాను. అది వెళ్ళిపో. ఓకే. నువ్వే విడ్రా నన్ను కొట్టడానికి. నేనేం చేశాను నువ్వు నన్ను కొట్టావు? అసలు నా గురించి ఏమనుకుంటున్నావే? నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావా? నువ్వు ఎవడైతే ఏంటి, ఒక ఆడదాన్ని కూడా సరిగ్గా పట్టించుకున్నప్పుడు నాకు వీడెప్పుడు అస్సలు నచ్చడు. నువ్వు బానే ఉన్నావా బేబీ? బాగున్నానమ్మా. టామ్, టామ్. సరే అరవకు బేబీ, మొత్తం అంతా బ్లడ్ పోతోంది. మామ్, తను చనిపోయినట్టున్నాడు. నాకు తెలిసి వీడు చనిపోయాడు. మొత్తం బ్లడ్ అంతా కారిపోతోంది, ఫ్లోర్ అంతా ముద్ద అయిపోయేలా ఉంది. బ్రాండన్ బిజీగా ఉన్నాడు. మీరు చెప్పాలనుకున్నది వాయిస్ మెసేజ్ లో తెలపండి. డేవిడ్ బ్రోడన్ త్వరగా రెడీ అయ్యి ఇందాక మనం కలిసిన చోటుకొచ్చాయి. పని మొదలు పెట్టాక మధ్యలో ఆపేయద్దు. మమ్మీ, ఏం చేస్తున్నావు? ఇప్పటికే ఏం చేయాలో తెలియట్లేదు. సరిగ్గా ఆలోచించు బేబీ, వీడు చచ్చాడు. ఇక మిగిలిన ఆస్తంతా మనదే. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇక వీడి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే మనం జీవితాంతం బ్రతికేయచ్చు. నిజంగానా బేబీ? కానీ మమ్మీ, మనం జైలుకి వెళ్ళిపోతే? ఓ, ఎందుకా మాటలు? నువ్వు అనుకున్నట్టేం జరగదులే. ఇక ఆ డబ్బంతా ఏంటది? ఏదో టీవీలో చూపించినట్టు భూమికి మంచి చేయడం కోసం గ్రహం నుండి ఎవరో ఊడిపడ్డట్టుగా ఉంది. ఇలాంటి అనవసరమైన విషయాలు నీకెందుకు? అది నిన్ను పడుకోబెట్టి ఏం చేయాలో అది బాగా చేస్తూ. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. నాకు తెలియట్లేదు జాక్. ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం? తెలియట్లేదా? మనం అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో అది చేద్దాం. కరెక్ట్గా చెప్పావు. ఏలియన్ సంగతి చూద్దాం. ఏం జరిగింది? నాకు తెలీదు. పదండి, మొదలు పెడదాం. అదిగో అక్కడ. అక్కడున్నది నీ రేడియో. ఓ షిట్ జాక్, నువ్వైనా చెప్పాలి కదా. వీళ్ళ గొడవేంటో ఇప్పుడు. ఈ టైంలో ఏ పనికి మాలినోడు ఇదంతా చేస్తున్నాడో కనిపిస్తే కాల్చిపడేస్తాను. ఓ టామ్, ఏమైంది? నిన్ను ఎవరు ఇలా చేసింది టామ్? నువ్వెప్పుడొచ్చి చచ్చావురా? నన్ను చంపడానికి కాకపోతే.
ఓరి దేవుడా, ఇలా జరిగిందేంటి? ఇది కాల్చింది నేను కాదు, ఆ స్పేస్ నుండి వచ్చినవాడు. నా గన్ని మాయ చేసి వీడిని చంపేశాడు. దీనంతటికి వాడే కారణం. ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది? నేనేం చెప్పాలనుకుంటున్నానో అది నువ్వు ఇప్పుడు చెప్పావు. చూడు, స్పేస్ మ్యాజిక్. మరి అన్ని తెలిసినట్టు ఎందుకు పట్టుకున్నావు? నిన్ను గంత పేలిస్తే ఉపయోగం లేదనుకుంటా. ఇప్పుడు చూడరా. అక్కడికి వెళ్ళి త్వరగా చూసిరా. నేనెందుకు చూడాలి? ఎందుకంటే నువ్వు మగాడివి కాబట్టి నువ్వే వెళ్ళాలి. సరే, నేను వెళ్తాను. వెళ్ళు. కానీ బేబీ, నువ్వు చెప్పిన ప్రతిదీ వింటున్నాను కదా. నువ్వు చెప్పిన డ్రెస్ కూడా వేసుకున్నాను. మనం కలిసే ఉందాం, అదే మనకు మంచిది. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంట్రా దద్దమ్మ? మర్యాదగా నా బట్టలు నాకు తిరిగివ్వరా? నీలాంటి మెంటల్ గా నీ లవ్ చేయడం నా బుద్ధి తక్కువ. ఓ అయ్యో దేవుడా, నన్ను క్షమించు. కానీ వాడికి ఏదో ఒక శిక్ష ఇప్పుడే విధించు దేవుడా, వెంటనే. ఏ అమ్మాయి, నీ రేట్ ఎంత? ఏంట్రా బుట్టోడా, కూనంతలేవు. నీకెలా కనిపిస్తున్నాను నేను? కోప్పడికిలే, వెళ్ళిపోతున్నాను. $35 చెక్ మీద కేవలం $2 మాత్రమే టిప్ రాశాడు. సీనియర్ సిటిజన్లు అంతే. అలానే కొంచెం కచిప్ తీసుకురా. హే లేడీస్, వావ్, మీ బాడీ మెయింటెనెన్స్ కోసం బాగా తింటారనుకుంటా కదా. ఎక్సర్సైజెస్ కూడా బాగా చేస్తారా, లేదా మీరు గంతులు వేయడం వల్ల ఇలా ఉన్నారా? ఇట్స్ ఓకే. కానీ మీరు చాలా అందంగా ఉన్నారు. థాంక్స్. Let's go. పదండి వెళ్దాం. మీరు బిల్ పే చేయలేదు. మాకు నీ ఫుడ్ నచ్చలేదు. తీసుకో. పని మానేసి ఇక్కడేం చేస్తున్నావు? నాకు చాలా తక్కువ శాలరీ ఇచ్చారు. సారీ హనీ, నువ్వు చేసిన దానికి అదే ఎక్కువ. వచ్చే ముందు కాస్త మొహం కడుక్కో. Hey, beautiful lady. Oh. నీ మొహంపై మీ పని చూసుకోండి. ఏదో ఉంది. ఇలా మాట్లాడినందుకు ఎవడేదో చేసుంటాడు. Whiskey rocks, please.
మిస్టర్ డేవిడ్. హలో క్యాట్, నువ్వు ఇక్కడే ఎందుకు కూర్చోకూడదు? డ్రింక్ ఆర్డర్ చేస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు ఇలా మాట్లాడితే నాకు మాటలు రావు. నాకు ఒక విషయం చెప్పు. నన్ను పూర్తిగా మర్చిపోయావు కదా? నువ్వు మర్చిపోయే అమ్మాయివా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా మనసులు దోచేస్తావు? నువ్వు చెప్పింది కూడా నిజమే. సరేరా, సరదాగా అలా వెళ్ళి బిజినెస్ మాట్లాడుకుందాం. ఓ వెళ్దాం. ఒక్క నిమిషం ఉండు. ఒక డ్రింక్ టాక్ వెళ్దాం. ఓ జస్ట్ ఒక డ్రింక్ టాక్ వెళ్దాం. ఏమంటావు? ఓ బ్రూక్లీ, నాకు ఇలాంటి మాటలు చెప్పొద్దు. నువ్వు నాకు ఇప్పటికే చాలా డబ్బులు ఇవ్వాలి. అవి కనుక తిరిగి రాలేదంటే నిన్ను ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందనుకుంటా. చాలా మంచి పిల్లాడివి. రా, సరదాగా అలా వెళ్ళొద్దాం. Ladies and gentlemen, I'm Miss Linia Gold. మనం ఒంటరిగా గడిపే ప్లేస్ కి వెళ్దాం. వస్తావా? నా దగ్గర డబ్బు తక్కువ. ఏం పర్లేదులే, నేనే రమ్మంటున్నాను కదా. కమ్ ఆన్. ప్రతి ఒక్కరిని ఇక్కడికే తీసుకొస్తారా మీరు? కానీ అందరినీ చూసుకున్నట్టే నేను చూసుకోను. నువ్వు నాకు స్పెషల్. ఓకే. సో నువ్వెప్పుడు ఈ బార్కి రావడం చూడలేదు? అవును, ఎప్పుడు రాలేదు. నేను ఆర్మీలో పనిచేస్తున్నాను. నేను నీకంటే చిన్నవాడిని. ఏమంటున్నావు? నువ్వు నిజంగా ఆర్మీలో పనిచేస్తున్నావా? అవును, వెపన్ స్పెషలిస్ట్ని. ఆ గన్స్ అన్ని ఎంత ఫోర్స్గా పనిచేస్తాయో చెప్తావా? అది నువ్వే చెప్పాలి. నెక్స్ట్ టైం నువ్వు ఇక్కడికి రావాలంటే నీకు ఇప్పుడు ఏదో ఒకటి స్పెషల్గా ఇచ్చి పంపాలి. నా కూతురు ఇక్కడ ఉంది. తన డాడీ దగ్గరలో లేడు కదా. నేను లాస్ట్ ఇయర్ డిఫెన్స్లో ఉన్నప్పుడు తన గురించి నాకు తెలిసింది. చాలా ట్రాజడీ స్టోరీలా ఉంది. మిస్టర్ ఫ్రాన్సిస్. తన గురించి ఇంకేమైనా తెలుసా? తెలీదు. నా దగ్గర తన చిన్నప్పటి ఫోటో ఇంకా తన పేరు మాత్రమే తెలుసు. తెలుసుకోవడానికి మాత్రం సరిపోతాయిలే. ఇన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చానని తెలిస్తే తను ఏమనుకుంటుందో. కాస్త ఆగి చూస్తూ ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం. సో నీ పేరు లీనియా గోల్డా? ఇంట్రెస్టింగ్ నేమ్. ఇంతకీ నీకు ఆ నేమ్ ఎవరు పెట్టారు? నేను పుట్టినప్పుడే నన్ను చూసి పెట్టారు డార్లింగ్. కమాన్, నిజం చెప్పు. చాలా మంది డాన్సర్స్ కావాలని పేరు మార్చుకుంటారు. ఎవరో తెలియని వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం నాకు లేదు. పేరుతో సంబంధం లేకుండా వాళ్ళు నన్ను చూడగానే స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతారు. ఈ మాటతో నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. ఒక్క మాట ఫ్రాంక్, అదేమీ పని కాదు ఇష్టపడి చేయడానికి. నేను పర్ఫార్మర్ని. ఎవరికి తగినట్టు వాళ్ళ కోసం మారిపోతాను. హాయ్, నా పేరు మేఘనా ముజర్స్. ఇక్కడ నా భర్తకి ఏదో అనుకోని సంఘటన జరిగింది. మిజర్స్ కి చూడండి, మా స్థలంలో స్పేస్ నుంచి ఏదో ఊడిపడింది. అప్పటి నుండి నా భర్త కూడా ఇంకా ఇంటికి రాలేదు. నాకు తెలిసి ఏలియన్స్ సుత్తితో అతన్ని చంపేసుండే. లేదు ఆఫీసర్, నేను తాగి మాట్లాడలేదు. నా మాట నమ్మండి ప్లీజ్. దయచేసి నవ్వడం ఆపండి. నా భర్త నిజంగానే చనిపోయాడు. మీరు నిజంగా ఒక ప్రొఫెషనల్లా మాట్లాడట్లేదు. సరే, ఫోన్ పెట్టేయండి. వాళ్ళు వస్తున్నారా? లేదు, వాళ్ళు రావట్లేదురా చేత కనుడా. మేఘన్ లూయిస్, నువ్వు అందరితో ఇలా మాట్లాడతావని కాదు నిన్ను పెంచింది. సారీ అమ్మా. అదేంటంటే బాడీ లేకపోతే మనకు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రావు అమ్మా. నువ్వేం బాధపడకు తల్లి, అవి ఎక్కడికి పోవు, మన దగ్గరికే తిరిగి వస్తాయి. ఆ బాడీ ఉన్న ప్లేస్ లో ఎవరో తిరుగుతున్నారు. ధైర్యం చేసి ఎవరో అక్కడికి వెళ్ళగలరు. నేనుండగా అలా ఏం జరగదు తల్లి.
దీని గురించి మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఆ డబ్బులు మన చేతికి ఎలాగైనా వస్తాయి. కానీ ఎలా? డబ్బుల కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ ఊరికే వదిలేస్తారా? గత రాత్రి మా ఇంటి స్థలంలో స్పేస్ షిప్ దిగినప్పుడు మా కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది. నా అల్లుడు టామ్ తన ప్రేమగల భార్యను రక్షించే ప్రయత్నంలో ఆ క్రూరమైన స్పేస్ ఏలియన్ చేతిలో ఘోరంగా చంపబడ్డాడు. నోరు మూసుకో మేఘన్, మేమందరం అతన్ని మిస్ అవుతున్నాం. అతని మృతదేహాన్ని తిరిగి తీసుకురాగల ఎవరికైనా మేము $1,00,000 బహుమతిని అందిస్తున్నాము. అతని పేరు టామ్. బాగా గుర్తుంచుకోండి, టామ్ సమాజానికి ఒక మూల స్తంభం. అతను మీ మేయర్ అయ్యుండొచ్చు, లేదా మీ పొరుగువారు, మీ బాస్, లేదా బహుశా మీరు ఇష్టపడేవారు అయ్యుండొచ్చు. సరైన ఖననం కోసం ఈ గొప్ప వ్యక్తి శరీరాన్ని తిరిగి తీసుకురావడానికి మాకు సహాయం చేయండి. ప్లీజ్ ఒకసారి వెనక్కి పెట్టండి. మళ్ళీ చెప్తున్నాము, జాగ్రత్తగా వినండి. $1,00,000 బహుమతిని అందిస్తున్నాము. గుర్తుంచుకోండి, ఈ ఏలియన్కి మనం అడ్డుకోలేనన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి త్వరగా రండి. వీలైతే ఆ ఏలియన్ని చంపడానికి కూడా వెనకాడకుండా ముందే సిద్ధపడి రండి. ధైర్యం కలవాళ్లే ఈ బహుమతిని గెలుచుకోగలరు. ఈరోజు మనమందరం ఇలా కలుసుకోవడానికి అనుమతించినందుకు ప్రభువుకు ధన్యవాదాలు. ఆమేన్. ఆమేన్. ప్రియమైన ప్రభువా, మేం ప్రాధేయపడి నిన్ను అడుగుతున్నాం, మాకు మీ సహాయం కావాలి. మీకు దగ్గరైన మీ బిడ్డ భౌతికం తిరిగి దొరికేలా మాకు సహాయం చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాకుండా మా ప్రభువా, నరకం నుండి తప్పించుకు తిరుగుతున్న ఆ పాపం చేసిన మృగాన్ని గుర్తించడానికి మేము మా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతగానో వేడుకుంటున్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళండి. మీ ఆయుధాలను తీసుకుని ఆ స్పేస్ నుండి ఊడిపడిన మృగాన్ని వెంటనే అంతం చేయడానికి సిద్ధమవ్వండి. ఈ బాండ్ పేపర్ ఏంటి? అది కేవలం ఒక రిలీజ్ ఫామ్ అంతే. భయపడాల్సిన పని లేదు. రిలీజ్ ఫామా? అవును, ఆ ఏలియన్ మీరు మంచి దిట్టంగా ఉన్నారని మిమ్మల్ని చంపేస్తే మీరు ఈ బాండ్కి ఇక పనికిరారు. నేను చనిపోతే నాకు ఎటువంటి డబ్బులు రావా? ముందు సైన్ చేయి చిన్న, వెనకాల ఇంకా చాలా లైన్ ఉంది. నాకు ఈ బాండ్ నచ్చలేదు. నాకు ఈ బాండ్ నచ్చలేదు. స్మైల్. పిక్చర్స్ ఎందుకని తీసుకుంటున్నారు? ఇంతమందిని మేము తర్వాత గుర్తు పెట్టుకోలేం కాబట్టి. అదేంటి, చనిపోయాక బాడీస్ గుర్తుపట్టడం కోసం అన్నావు? నోరు మూసుకుని కూర్చో. చనిపోయిన బాడీస్ ఏంటి, వాళ్ళు గనక విన్నారంటే భయపడి చస్తారు.
ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. హే, అప్పుడే పుట్టిన కుక్క పిల్లలా చాలా ముద్దుగా ఉన్నావు. నన్ను కుక్క పిల్లని అనడం నాకు నచ్చింది. నాకు విషయం చెప్పు, నువ్వు బాగా వర్కౌట్స్ చేస్తూ ఉంటావా? ఓ అవును, పుషప్స్ చేస్తుంటాను. అందుకే నీ బాడీ అంత బాగుంది. నా పేరు డల్లాస్, డెబోరా డల్లాస్. పేరు బాగుంది. నా పేరు బ్రాండన్. బ్రాండన్, అక్కడికి వెళ్ళి త్వరగా నేను చెప్పిన పని చెయ్యి. లేదు, అమ్మాయి చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం అలా పక్కకు వెళ్తారా? మేము ఆ కళ్ళలో కొట్టావు. వెళ్ళి పంచుడు. ఇంతకీ అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? మా డాడీ దగ్గర దొంగిలించా. ఆయనకి తెలిస్తే? ఏముంది, ఏదైనా వేరే పని దొరికితే తప్ప వేరే మార్గం లేదు. దీన్ని ఎలా యూజ్ చేయాలో నాకు నిజంగా తెలీదు. సింపుల్, నువ్వు దేన్ని చంపాలో దానిపైన గురి పెట్టంతే. సరేరా, నేను నీకు చూపిస్తాను. నువ్వు రిజిస్టర్ చేసుకోలేదు కదా? నువ్వు చేసుకోలేదు కదా? ఇదిగో ఇలానా? అంతే. ఇప్పుడు ట్రిగర్ నొక్కు. దేవుడా, నన్ను క్షమించండి సార్, నేను నిజంగా చెప్తున్నాను. ఏం పర్వాలేదు, పర్వాలేదు, నేను బ్రతికే ఉన్నాను కదా. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. అనుకోకుండా జరిగింది లక్స్. నువ్వు దాన్ని తప్పుగా పట్టుకున్నావు. గన్ పట్టుకోవడం నాకు ఇదే ఫస్ట్. ఓకే, నో ప్రాబ్లం. నేను నీకు చూపిస్తాను. ఇలా పట్టుకో. నీ అరచేతిని ఉపయోగించాలి, సరేనా? కేవలం వేలంచు మాత్రమే. టార్గెట్ని స్ట్రైట్గా చూడాలి. ఓకే, ఇప్పుడు ట్రై చేయి. బాగా షూట్ చేసావు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఏలియన్ని వెతికేటప్పుడు జాగ్రత్త. తప్పకుండా. మా ఆపద సమయంలో మాకు సహాయం చేసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మన కమ్యూనిటీలోని ఒక ముఖ్యమైన మెంబర్కి విషాదం సంభవించినప్పుడు మీరు ఎప్పుడూ మీ స్నేహితులు లేదా ఇరుగు పొరుగు వారిపై ఆధారపడవచ్చు. మరలాగైతే డబ్బు సంగతి ఏంటి? దాని గురించే చెప్పబోతున్నాను సార్. మీకు ఇవ్వాలనుకుంటున్న రివార్డ్ $1,00,000 ప్రైజ్ మనీ. టామ్ బాడీని గుర్తించి నాకు తిరిగి తీసుకువచ్చిన వ్యక్తి లేదా వ్యక్తులకు పూర్తి రివార్డ్ ఇవ్వబడును. దానికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ షరతులేంటంటే ఒకే ఒక రూల్. మీరు ఈ స్థలాన్ని కూల్చివేయచ్చు, అవసరమైతే నాశనం చేయొచ్చు, మీలో ఒకరినొకరు చంపుకోవచ్చు. నాకు ఏ ఇబ్బంది లేదు, కానీ ఆ గొడవ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. మీకందరికీ అర్థమైందా? మంచిది, ఇక అందరూ బయలుదేరండి. ఏంటిది, ఇదేదో వింత పురుగులాగుంది. అది అర్థం కావట్లేదు. ఇక వెయిట్ చేయడం అనవసరం, దీన్ని ఇప్పుడే కాల్ చేస్తాను. అసలు ఎందుకు పెంచావు? పిచ్చి పట్టిందా? చెప్పి కాల్ చేస్తుంది కదా. అసలు ఎంతకీ ఏంటిది? మొత్తం ఒంటి మీద అంతా పడింది. నా డ్రెస్ అంతా పాడు చేసింది. అసలు ఇంతకి ఏంటిది? ఏనో వైరస్ లాంటిదా? కళ్ళు మండుతున్నాయి. అరే, ఒక్క నిమిషం ఆగు, కదలకుండా ఉండు. త్వరగా ఏదో చెయ్యి, నన్ను కాపాడు. అలానే ఉండు, ఏదో చేసుకుని త్వరగా కాపాడు. ఓరి బాబు, ఏంటివి? ఇక్కడ అన్ని ఇవే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?
అసలు ఏంటవి మనతో ఆడుకుంటున్నాయి? చావండి. నాతో అంత ఈజీ కాదు. దేవుడా, పిన్ను ఊడిపోయింది. పారిస్ కదలకుండా నిలబడి ఉండు. మీ ఎంత చూస్తాను. ఉండండి, ఇప్పుడే వస్తాను. మంచి పని చేశావు ఫాదర్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? అవును, నేను డ్రైవింగ్ చేస్తూ ఇటువైపు వచ్చాను. ఇక్కడ కాళ్ళని చూసి ఇటు వచ్చా. అసలు ఈరోజు ఏం జరుగుతుంది మేడం? మేమందరం ఇప్పుడే కుటుంబంతో కలుసుకున్నాం. మీకో విషయం తెలుసా? ఈ మధ్య నాకెందుకో ఆరోగ్యం బాగుండట్లేదు. పైగా దేవుడు నన్ను తీసుకెళ్లిపోయే ముందు నేను అందరితో కొంచెం సమయాన్ని గడపాలని అనుకుంటున్నాను. మీరు చెప్పింది వినడానికే బాగానే ఉంది. కానీ మేడం, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. వారు మీ ఫంక్షన్స్కి ఎప్పుడు తుపాకీలను వెంటబట్టుకుని తీసుకొని వస్తారా? వాళ్ళు టెక్సస్ నుంచి వచ్చారు. ఆఫ్ కోర్స్, టెక్సాస్. పారిస్, నీ ఒంటి లోపలికి ఒకటి వెళ్ళిపోయింది. ఏంటి? కదలకుండా కూర్చో. చెప్పడం తేలికే, త్వరగా దాన్ని తీసే. చాలా బాగుంది. ఓరే దేవుడా, దయచేసి ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి. కదలకు, భయపడకు, అలాగే ఉండు. ముందు కింద పడుకోబెట్టు. నీకేం కాదు, నువ్వు కంగారు పడుకో. దేవుడు నీకు తోడుగా. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ నొప్పిగా ఉంటుంది. దయచేసి ఓపిక పట్టు. నీకేం కాదు పారిస్, దేవుడు నీకు తోడున్నాడు. ప్లీజ్ మీరు కాస్త దూరంగా ఉండండి. ఇదిగో పట్టేశా. అయిపోయింది, లేగు. దేవుడు ఇప్పుడు నీ ప్రాణాలని తీసుకోవడానికి సిద్ధంగా లేడు. చాలా అర్థమైందా? గొప్పగా మాట్లాడుతున్నావు ఫాదర్. పైకి లేకు. ఇకేం కాదు పారిస్. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? సరే.
జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. మేడం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఏదో ఒక ఆయుధాన్ని మీ చేతిలోకి తీసుకోండి. లేదు, నేను ఫైట్ చేయడానికి రాలేదు. ఫైట్ చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? సరే, కానీ ఇది చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ఒక భర్త కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ప్లేస్ లో ఎంచుకోవడానికి మగాళ్ళుంటారని ఇక్కడికి వచ్చాను. ఇంతకీ మీరు సింగిల్ గా ఉన్నారా? మేడం, మీరు ఏదో మెంటల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారని నమ్మడానికి నాకు తగినంత కారణం ఇచ్చారు. అది నిజమేనా? నేను ఇంతగా చెప్తుంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు? హే సోల్జర్, అక్కడేదో జరుగుతోంది, వెళ్ళి చూడొచ్చుగా. హే మిస్ జార్జియా పీచ్. నన్నేనా? హాయ్, నేను సింగిల్గానే ఉన్నాను. అయితే మనం ఒకటవుదాం. నువ్వు బానే ఉన్నావా? కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఏంటిది? అది అక్కడే ఉంది. అందరూ ఒకేసారి కాల్చడానికి రెడీగా ఉండండి. రెడీనా? అలాగే. ఏంటిది? ఏదో కదులుతో. దేవుడా, ఇది చాలా వింతగా ఉంది. నాకిది చూసాక కడుపులో తిప్పుతుంది. హే, నా స్పేస్ షిప్ క్రాష్ అయింది. నాకు హాని చేయొద్దు. చేశారంటే చంపేస్తాను. పరిశుద్ధ 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 ప్రభువా. థ్యాంక్ యూ. నువ్వు బానే ఉన్నావా? నా చేతిలో ఏమైనా ఇన్సూరెన్స్ డబ్బు కనిపిస్తుందా నీకు? లేదు కదా?
అప్పుడు నేనెలా బాగుంటాను? ఏం కాదు, ఇంకా ఇది ఫస్ట్ డేనే కదా. కానీ నా కర్మేంటో గాని అందరూ జంకి అడ్డుకెళ్ళి చస్తున్నారు, కానీ ఒక్కరు కూడా అక్కడి వరకు వచ్చి ఆ బాడీని చూడట్లేదు. వాళ్ళకి అవకాశం దొరకలేదు కదా. ఈ ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. బ్రైడన్, ఇంకా ఎవరు చనిపోయారో వాళ్ళ బాడీస్ తీసుకురా. నాకు అక్కడికి వెళ్లే ధైర్యం లేదు. చిన్న పిల్లాడిలా చేయకు, పెద్దవాళ్ళలా ధైర్యం తెచ్చుకో, నీకేం కాదు. అక్కడ వాళ్ళకి ఏమైందో చూశారు కదా. ఇలా చూడు, ఇంకోసారి నా మాటకు ఎదురు చెప్పావంటే నేను వేసుకున్న చెప్పులు తీసుకొని కొడతాను, అర్థమైందా? మమ్మీ, బ్రాడన్ మంచోడు, తనకేం తెలీదు, వదిలే. మనం ఆ బాడీస్ తీసుకురాకపోతే అవక్కడే కుళ్ళిపోతాయి తెలుసా? సరే, నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు. అలా వెళ్ళు. బేబీ, నీకు నాలో వేడి పుట్టించడం చాలా సరదా కదా. సరే పద, ఈ చల్ల కూర్చొని బంటే వేసుకుంటాం. ఇక్కడేం సినిమా చూపించట్లేదు, జాగ్రత్త. ఓ, ఐఎమ్ సారీ. కొంచెం ఉంటే చచ్చుండేవాడివి. బ్లడ్ ని జార్లోకి బాగా కలెక్ట్ చేస్తున్నావు. ఓ థ్యాంక్ యూ, చాలాసేపటి నుండి తీస్తున్నా. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం నీకు భయం వేయట్లేదా? భయం ఎందుకు? ఎందుకంటే ఏలియన్స్ ఉన్నాయి కదా. నీకొకటి తెలుసా, అవి ఇప్పుడు కూడా మనల్ని గమనిస్తున్నాయి. ఓ, అయితే మనం ఏం చేద్దాం? చచ్చిపోయినట్టు పడుకుందాం. రిలాక్స్గా ఉండు. ఈ పాటికి అది నిజమై ఉంటే నీ బ్లడ్ ఈ జార్లోకి తీస్తూ ఉండేదాన్ని. ఓ దేవుడా, ఎంత పిండినా రాదేంటి? నువ్వేమంటున్నావు అర్థం కావట్లేదు. నేను ఆ ఏలియన్స్కి ఏం హాని చేయనని వాటికి తెలుసు, అందుకే నన్నేం చేయట్లేదు. నీ ఫ్రెండ్కి ఇలా జరిగినందుకు బాధగా ఉంది, అందుకే నువ్వు కూడా ఇలా బాధపడుతూ ఉన్నావు కదా. అలాంటిదేం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితంలో ఇలాంటివి ఎన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని త్వరగా మర్చిపోవాలి, లేదంటే మనం బ్రతికున్నా ఏమీ పెద్దగా తేడా ఉండదు. లేదు ఫాదర్, అలాంటిదేం లేదు. నేను బాగానే ఉన్నాను. నా జీన్స్ పైన పడిన రక్తపు మరకల వల్ల ఆ సంఘటన గుర్తుకొస్తూనే ఉంది, అంతకుమించేం లేదు. డ్రెస్ మార్చితే సరిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వారి చివరి గడిలో ఒక విధంగా వస్తుంటాయి. గుర్తుపెట్టుకో, మనం అందరం ఒంటరి వాళ్ళం. నీకు ఆ మనీ ఉంటే హెల్ప్ అవుతాయి అనుకుంటా కదా. ఏంటి? అదే డబ్బులు. లేదు, అలాంటిదేం లేదు. నేను మనీ కోసం ఇదంతా చేయట్లేదు. మా ట్రస్ట్ ఫండ్ కోసం ఇలా చేస్తున్నాను. ఎలాగైనా మా ట్రస్ట్ని డెవలప్ చేయాలి. ట్రస్ట్ ఫండా? ఏంటది? మీతో మాట్లాడాక మీ మీద నమ్మకం కలిగింది. నా తప్పులన్నీ మీతో షేర్ చేసుకోవచ్చా? నేను అందుకే విధరించాను, చెప్పు. ఆమె చనిపోయినందుకు నాకు ఆనందంగానే ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, నా దృష్టిలో ఆమె ఒక మంచి అమ్మాయి. కానీ నా జీవితం అంతా నేను విన్నదంతా నువ్వు ఇంత అందంగా ప్యారిస్లో ఎందుకు ఉండలేకపోతున్నావని. అలా నాపై జోక్స్ వేసుకునేవారు. నీకు దేవుడిపై నమ్మకం ఉందా? లేదు, నేను నమ్మను. కానీ మధ్య నేను ప్యారిస్ చనిపోవాలని ప్రతి రాత్రి ప్రార్థిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అలా వేడుకున్నందుకు నేను ఎప్పుడూ బాధపడతాను. ఇప్పుడు నా కల నెరవేరింది. నా ఉద్దేశం దేవుడికి ఖచ్చితంగా తెలుసు. నా విశ్వాసం పునరుద్ధరించబడింది. దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నీ కొరకు నేను దేవుని ప్రార్థిస్తాను. ఆమేన్. ఇంకొక విషయం ఏమిటంటే, నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది తెలుసా. నేను నరకానికి వెళ్తానా ఫాదర్? లేదు, దేవుడు నిజంగా చాలా గొప్ప
కరుణామయుడు. నీకోసం ఏమైనా చేస్తాను బేబీ. నాకోసం ఇక చాలు ఇంకా బేబీ, సేపు, ఇక బేబీ. చాలు. నాకు ఇంకా సేపు. నరకం చూపిస్తున్నావు. ప్లీజ్. మరోపక్క అక్కడ ఉన్న ఆ వేశ్య మిగిలిన తన జీవితం మొత్తం కూడా సాతాను కోసమే గడపాల్సి ఉంటుంది. ఆమె నరకానికి అలవాటు పడాలి. ఏంటి బేబీ, నువ్వేదో ఇరగేస్తావు అనుకుంటే ఇది చేయట్లేదు. ఓ ఐఎమ్ సారీ, నెక్స్ట్ టైం ఇలా జరగదు. నేనేం ఆలోచిస్తున్నానంటే ఆ డబ్బులో కొంత గెలవడానికి మనం ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఓ ఒక ప్లాన్ ఉంది. నువ్వేం కష్టపడాల్సిన పని లేదు స్వీట్ హార్ట్. ఆ డబ్బు కోసం నేను ఒక మంచి ప్లాన్ వేశాను. ఆ ఏలియన్ చేతిలో అందరూ చచ్చిపోతే ఇక చివరిగా మిగిలేది నేను ఒక్కడనే కదా. అలా డబ్బు గెలుచుకోవచ్చు. ఓ ఏమంటావు? మై గాడ్, నువ్వు చాలా తెలివైన వాడివి. మనకు నిజంగానే $1,00,000 వచ్చాయంటే మనం ఉండడానికి ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. ఏమంటున్నావు? ఇల్లా? నాకు మా నాన్నకు అస్సలు పడేది కాదు. కొన్ని కారణాల వల్ల నా బిహేవియర్ ఆయనకు నచ్చక ఆయన నా వల్ల చాలా చాలా ఇబ్బంది పడేవారు. అందుకే నన్ను దూరం పెట్టారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనం ఒకరికొకరం ఇంతకు మించి తెలుసుకున్నామంటే మనం కలిసి ఏ పని చేయలేమేమంటావు? ఇప్పుడు కాదు. నో. ఏంటలా చూస్తున్నావు? నిద్రలే మిత్రమా. ఓ డిన్నర్ టైం. అదేమైనా నీ పెంపుడు జంతువా? అవును, చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా. అవును. దీనికి స్నగిల్స్ అని పేరు పెట్టాను. ఓ క్యూట్, చాలా క్యూట్ గా ఉంది. జాగ్రత్త, కరుస్తుంది. పెంచుకోవాలనుందా? అవును. నిన్నే పెంచుకోవాలనుందా? అవును. చేతి నేనేదో సరదాగా అన్నాను డ్యూడ్. నాకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు చూడ్డానికి కొంచెం తింగరగా కనిపిస్తావు, కానీ నాకు నచ్చావు. మనం ఇంకా కిస్ చేసుకోవట్లేదా? కానీ ఇది చాలా బాగుంది. మళ్ళీ కలుద్దాం తింగరోడా. హే, నువ్వు నాకు కావాలి. హే, ఇక్కడి నుంచి పో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోపి, ఇలా రా. త్వరగా రా. చాలా అందంగా ఉన్నావు. నువ్వు అందమైన చిన్న పప్పివి. అందమైన చిన్న పప్పి. వెళ్ళవే. హే, ఇక నిద్ర లేవండి. ఓ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. అయితే మీకు చిన్న కుక్క పిల్ల పేరు, దాని పేరు చునావా అనుకుంటా. కనిపించిందా? ఈ టైంలో ఈడెవడరా బాబు? అదే, ఆ పప్పిని జంక్యార్డ్ వైపు ఫెన్సింగ్ దగ్గర చూశాను. ఒక్కసారి మీరు వెళ్తే మంచిది. టాకు, మమ్మీ దగ్గరికి రా. మీరు ఆమెను భయపెడుతున్నారు. టాకు, దేవుడా, ఇక్కడ లేడు. టాకు, చూడు, ఇంకెవరూ నిద్ర లేవలేదు. మనం దానికోసం తర్వాత లేదు, వెతుకుతాం. మనం ఇప్పుడే టాకుని వెతుకుదాం. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అందరూ తిరుగుతున్నప్పుడు వెతకడం కన్నా ఇప్పుడే టాకు గురించి వెతకడం మంచిది కదా. నా మూడ్ అప్సెట్ చేయకు. ఈ టైంలో మన మధ్యకు ఎవరు అడ్డురారు. సరే, నీ ఇష్టం. సరే పదా. కానీ నువ్వు నీ డ్రెస్ని ఇక్కడే వదిలేయాలి. సరే, నువ్వు కూడా. నేను కూడానా? టాకో, టాకో, నువ్వు అనవసరంగా పప్పీ కోసం మన టైం వేస్ట్ చేస్తున్నావు. ఏంటి, ఏమైంది? ఏం లేదు. సరే, ఇది పట్టుకో. నాకు అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది. హే, ఏంటి ఇక్కడే ఇప్పేస్తావా? ఏంటి ఇప్పుడు ఏదో ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా సిగ్గుపడుతున్నావు? ఓకే,
అలా దూరంగా వెళ్ళొస్తాలే. త్వరగా తిరిగిరా. Watching the waves roll by. ఊర్దినమ్మ ఏంటిది? త్వరగా రా నిక్కీ రైడర్, ఇంకా ఎంతసేపు పోసుకుంటావు? నిక్ నిక్ ఏంటిది? కమాన్ కమాన్, ఏమైంది? సరే నేను వస్తున్నాను, నువ్వు సిద్ధమేనా? భయమేస్తుంది. అవును నిజంగానా? నా మీద గెలిచే సత్తా ఉంటే ఇప్పుడు రా. ఇప్పుడేదో అంటున్నావు. సరేరా, నీ సంగతి ఇప్పుడు చెప్తాను చూడు. అరే నువ్వు రెడీగా ఉన్నావు అనుకున్నానే. ఓరి దేవుడా, పగలు కొట్టేసిందిరా. ఎందుకు అంత గట్టిగా కొట్టావు? ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఉన్నావు. సరే ఒక్క నిమిషం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నిన్ను బాగా ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు చూడు. నా మీద గెలవాలనుకుంటా. వర్కౌట్ చేయించినందుకు థ్యాంక్స్. నా దెబ్బలు అంత గట్టిగా తగిలాయా? అంత ఇబ్బంది ఏం లేదులే. మరి ఆ కత్తితో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు, పైకిలే. నువ్వు రోజు రోజుకి స్ట్రాంగ్ గా తెలుసు, తయారవుతున్నావు. నాకు తెలుసు, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. సరే అయితే మనం మళ్ళీ కలుద్దాం. సరే వెళ్ళు. కొన్నిసార్లు నా అంతట నేనే ఓడిపోతుంటాను. పపరపరా. ట్రాప్ చేశారు.
నేను చూసే విధానాన్ని బట్టి ఇది వీడియో గేమ్ లాగా ఉంది. ఇక్కడ ప్రతి ఏరియా ఒక కొత్త లెవెల్. మీరు ఫైనల్ చేరుకునే వరకు మీరు వెళ్ళగలరు. తర్వాత ఇక్కడ మనం శత్రువుల్ని చంపాలి. అప్పుడే మనం విన్ అవుతామా? అవును. అవునా? ఏ ప్రమాదం జరగకుండా మనం కొన్ని లెవెల్స్ దాటేశాం. అయితే ఇప్పుడు టీమ్ ఫామ్ చేయాలంటావా? మనందరికీ స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడున్నవారెవరిని నేను నమ్మదలుచుకోలేదు. అంటే అక్కడ నుండి మనల్ని గమనిస్తున్న ఆడియన్స్ లాగానా? ఓ సిస్టర్ ఆగు ప్లీజ్, నేను చెప్పేది విను. ఇలాంటివేమి చేయొద్దు. బేబీ బేబీ ఓ బేబీ, ఏంటి నీ బాధ ఏంటో ఆ చెప్పు. ఫాదర్ ఇంకా ఆ తప్పుడు మనుషులు కలిసి మన డబ్బును దొంగలించాలని చూస్తున్నారు. నువ్వు చూసావా? నేను వెళ్ళి చూసొస్తాను. ఏంటి మీరు ఇక్కడేం చేస్తున్నారు? నీకెందుకు చెప్పాలి? నీకు అది అనవసరం. అలాగా, నాకు అవసరం లేదో నేను తెలుసుకుంటాను. అందరూ వినండి. ఇక్కడ ఒక ఫాదర్ లాగా కనిపించే వ్యక్తితో పాటు ఇద్దరు మోసగాళ్లు కలిసి మన మీద ఏదో కుట్ర పన్నుతున్నారు. మేం మోసగాళ్ళం కాదు. మనమేం తప్పు చేయట్లేదు. నువ్వు ఆగు. మేమేమన్నా పిచ్చోళ్ళం అనుకుంటున్నారా? మేం మోసగాళ్ళం కాదు. మీరు చూసుండాల్సింది ఆ చిన్న పిల్లల్ని ఇంకా సోల్జర్స్ ని వీళ్ళు ఏం చేశారు. అవును, నేను విన్నాను. ముందు నుండి వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు మీరు నా మాట వినండి మిస్ లీనా గోల్డ్. నేను దేవుడికి భయపడే స్త్రీని. నేను ఉన్నప్పుడు అలా దురుసుగా మాట్లాడడం మానుకోండి, లేదంటే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని నరకంలో తోసేసుకున్నట్టే. మీరు నన్ను తీసుకువెళ్లేరు. కుమారుడా, నువ్వు చేసిన పాపాలకు గాను ఇప్పటికే నీకు నరక ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. ఇకనైనా ఇలాంటివి మానుకో. ఏంటి నిజంగానా? అది విన్నారా? అతను అందరి ముందు నన్ను బెదిరిస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఎవరి మాటలు నమ్మకూడదని అర్థమైంది. అందరూ అది విన్నారు కదా? ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. $1,00,000 ఉన్నాయా? మీ దగ్గర మర్చిపోయానంటే $100,000 ఉన్నాయా? అందుకు మీరు చేయాల్సిందల్లా మా గ్రహాంతరవాసిని చంపడమే. చాలా మంది ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. అంటే ఆ $1,00,000 ఇంకా ఎవరి సొంతం కాలేదు. ఇప్పటికీ ఆ బాడీని వెతికి తీసుకొచ్చే వారికి ఇంకా అవకాశం ఉంది. $100,000. బ్రాడన్, బ్రాడన్, వస్తున్నాను. నాతో పెట్టుకున్నారంటే అంతు లేకుండా చేస్తాను.
ఫైర్. ఇక చాలా ఆపండి. నేను మీ టీవీ యాడ్స్ చూశాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూసావు కదా, ఇంకేం తెలుసుకోవాలి? నేను కాంపిటీషన్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఏంటి, నిజమా? అవును. అయితే సైన్ చేయండి ఆఫీసర్. పాం. ఓకే, పొజిషన్. హే, రెడీనా? 5 నిమిషాల్లోనే ఆ ఏలియన్ వాళ్ళని ఓడిస్తుందని పందెం. ఓకే, గో. చెత్త నా కొడుకల్లారా, అక్కడికి వెళ్ళకండి రా. బేస్బాల్. వద్దు రే, ఆగండి. బేస్బాల్ కదరా, బుర్ర బద్దలవుతుంది. నేనే తీసుకుంటాను. దమ్ముంటే నాతో తలపడు. పర్వాలేదు, నీ అంత చూడకుండా వదలను. నీ చెయ్యి నాకివ్వు బ్రదర్, ఇది దేవుని కార్యం. థ్యాంక్ యూ. దీన్ని ఎలాగైనా అర్థం చేయాలి. నేను వస్తున్నాను. ఇది నన్ను చంపేసేలా ఉంది. దీన్నంతా చెయ్యాలి. నువ్వు దేవుని దగ్గర రెస్ట్ తీసుకో బ్రదర్. ఇక దీని సంగతి నేను చూసుకుంటాను. ఇక ఆయుధాలతో పని లేదు. దేవుడు నా పక్షాన్నే ఉన్నాడు. ఎందుకు అసలు నీకేం కావాలి?
నువ్వు నన్ను ఎలాగో ఏమీ చేయలేవు, అర్థమైందా? ఇప్పుడు చూడు నీ పనేమవుతుందో. రోబోట్స్ ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళలేవు. హే, నువ్వు ఇక్కడున్నావా? హలో మై సన్. బాగా షూట్ చేసావు. మోకాళ్ళపై కూర్చో. ఏంటి? మోకాళ్ళపై కూర్చుని నేను నరకానికి వెళ్ళకూడదని నా గురించి ప్రేయర్ చేయి. నేను దేవుని కోసం తప్ప మరెవరి కోసం మోకరించను. ఓకే. నువ్వు నన్ను వదలవా? వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. హలో. హే తింగిరి, మళ్ళీ వచ్చావా? మనం మళ్ళీ కలుసుకున్నాం. నా పేరు బ్రాండన్, అంతేకాని తింగరి కాదు. నువ్వు తింగిరి కాదంటావా? నిజంగానే నువ్వెందుకో ఇప్పుడు హీరోలా కనిపిస్తున్నావు. నెయిల్ పాలిష్ కలర్ బాగుంది. థ్యాంక్ యూ. దీన్ని నేను బ్లడ్ షాట్ రెడ్ అంటాను. సరిగ్గా సరిపోయింది. అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అందరూ ఒకరికొకరు వ్యతిరేకించినందుకు బ్రూక్లిన్ మరియు అతని బ్రైడ్ ఆఫ్ ఫ్రాంకెస్టైన్ మీకు థ్యాంక్స్ చెప్పొచ్చు. అవసరం లేదనిపించింది. $1,00,000 అయినప్పుడు చెప్పాల్సిన పని లేదులే. అవును, అది నిజం. అయితే స్టీవ్, బ్రాండన్, స్టీవ్, ఒకవేళ నీ డార్లింగ్ మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమైనా అనుకుంటుందా? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మనం ఫ్రెండ్స్ అయ్యాక అబద్ధాలు మాట్లాడుకోకూడదు స్టీవ్. కాదు కాదు, ఇలా చూడు, నేను ఇంకా మేఘన్ మేము కలిసి పెరిగాం. నన్ను భయపెట్టేది వాళ్ళమ్మ. వావ్, క్యూట్గా ఉంది. అయితే ఆమెనేనా నిన్ను ట్రైనింగ్ ఇచ్చిన కుక్కపిల్లలా నీతో ఆడుకుంటూ ఉంటుంది? అవును, అలాగే టామ్కి జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. అది ఎలాగంటే నేను మేఘన్, కానీ మేమిద్దరం శారీరకంగా కలిస్తే టామ్ మమ్మల్ని చూసేశాడు. అయితే దీనంతటికీ కారణం నువ్వేనా? చెత్త మొహాలు. ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. కాబట్టి నువ్వు తన కోసం చెత్త పని చేయడం ఆనందాన్ని ఇస్తుందా? ఓ, నిజంగా అది నీకు సంతోషాన్ని కలిగిస్తుందా? సీరియస్గా అడుగుతున్నాను, అది నీకు సంతోషాన్ని ఇస్తుందా చెప్పు. నాకు తెలీదు, బహుశా సంతోషం ఇవ్వదు. ఈ రోజుల్లో నువ్వు నీకోసం ఏదైనా చేసుకో. ఇక ఇతరుల గురించి నువ్వేం ఆలోచించుకు. నేను దాన్ని ఎప్పుడైనా ప్రయత్నిస్తాను. నా కోసం బహుమతులు తెచ్చావా? చాలా బాధాకరం. మీరు మృతదేహాలను ఏం చేస్తారు? మేఘన్ వారి చిత్రాలను గుర్తుపట్టిన తర్వాత రీటా నన్ను వారిని దహనశాలలో పడివేయమని చెప్పింది. ఏదో జరుగుతోందనిపిస్తోంది. వీళ్ళిద్దరిని పాతి పెడదాం. ఓ షిట్, ఇతను జాంబీలా మారిపోయాడు. అతను తలపై కాల్చండి.
అతను జాంబీ కాదు. అతను జాంబీ కాదు. దేవుడు నిన్ను దీవించును గాక. నేను నీ సోల్తో పాటు కలిసిపోవాలనుకుంటున్నాను. మామీ, అదేమిటి ప్రిన్సెస్? ఇక్కడికి రా. ఇదేంటి? నేను అతన్ని బండిలో ఎక్కించేటప్పుడు ఇక్కడేదో జరిగింది. అందుకే ఇది చచ్చినది ఏది కూడా నేను అస్సలు పట్టుకోను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిది? ఇది తిరిగి వీటికి లైఫ్ ఇస్తుందన్నమాట. ఏంటి, ఫైట్ చేద్దామా? రా చేద్దాం. జాంబీలంటే అస్సలు ఇష్టపడదు. ఈ గాడిదకు ఎప్పటినుంచి పిల్లోడున్నాడు? నాకు తెలియదు. ఆ పిల్లవాడు దీన్ని క్లెయిమ్ చేయడానికి ముందు మనం ఆ డబ్బుని తీసుకోవాలి. చింతించకు, మీ అమ్మ ఇప్పుడే దీన్ని ముగించబోతోంది. హాయ్. హాయ్. ఏంటి, నీకేమైంది? ఫాదర్ బాడీని క్లీన్ చేసి వస్తున్నాను. ఏం జరుగుతుంది? నాకు ఖచ్చితంగా తెలీదు, కానీ అమ్మ ఏదో పెద్ద ప్లాన్ వేసింది. అందుకే ఏం జరుగుతుందో అని కొంచెం భయంగా ఉంది. అందరూ జాగ్రత్తగా వినండి. టామ్ బాడీ నిండా పురుగులు ఉంటే మనకు మంచిది కాదు. బాడీని మనం త్వరగా కనిపెట్టాలి. మీరు దీన్ని ఒక గేమ్గా భావించడం వల్ల నేను విసిగిపోయాను. టామ్ బాడీని నాకు తీసుకురావడానికి మీకు మార్నింగ్ వరకు టైం ఇస్తున్నాను. ఇంకా అతని బాడీ తీసుకొచ్చే వరకు ఎవరు వెళ్లరు. అమ్మా, నువ్వేం చేస్తున్నావు? నోరు మూసుకో. నువ్వప్పుడు బట్టలు వేసుకుని ఉంటే ఇవేమి జరిగేవి కాదు. ఇంకా నేను ఈ గ్రూపులతో విసిగిపోయాను. ఈ పనిని మీరు ఎలా చేస్తారో అదంతా నాకు అనవసరం. నేను ఒక వ్యక్తికి మాత్రమే ఈ డబ్బంతా ఇస్తున్నాను. స్పష్టంగా చెప్పాలంటే మీరు తప్పుగా తీసుకోకపోతే నేను రివార్డ్ రెట్టింపు చేస్తున్నాను. $2,00,000. నో క్వశ్చన్స్, నో ఎక్స్క్యూజెస్, నో క్విటింగ్.
ఇప్పుడు వెళ్ళండి. ఇంకేం నన్ను అడగొద్దు. నిజానికి నేను ఇక్కడ ఏం ఇంకేం అడగొద్దని చెప్పాను. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వెళ్దాం పద మేఘన్. మేఘ్, ఇది జరగకుండా నువ్వు ఆపు. నేనేం చేయగలను? నా చేతిలో ఏమీ లేదు. మేఘన్ త్వరగా రా. నువ్వు ఆమెను ఆపాలి మేఘ్. అమ్మ, నువ్వు ఇంకా గేట్ ఓపెన్ చేసి వాళ్ళని బయటకు పంపే. నువ్వు ఆగు బేబీ. ఇది దేవుని చిత్తం మీద జరుగుతున్న పని. నువ్వు దీన్ని తాగుతావా? నేను వాళ్ళని బయటకు వదలాలి. ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేరు. మన నష్టాలను తగ్గించుకునే సమయం వచ్చింది. వారిలో ఎవరూ ఇప్పుడు నా డబ్బును పొందే అవకాశమే లేదు. ఏమన్నా నీ డబ్బా? అవును, నా డబ్బు. నన్ను పొడిచేంత ధైర్యం నీకు లేదు. క్షమించు, ఈ పరిస్థితి ఇలా అవుతుందని ఊహించలేదు. హలో రే సేమ్ పంది. ఏయ్, నిన్ను చూసి చాలా రోజులవుతుంది. అవును, చాలా రోజులైంది. మనిద్దరు కలిసి ముందులా పని చెయ్యాలి. ఖచ్చితంగా. నువ్వు ఏం చేయబోతున్నావు? నన్ను కొడుతున్నావా? నిన్ను చంపాలా కొట్టాలా? ఏంటి షార్కా? చావే, చావు, చావే. నన్ను కాల్చొద్దు. డెబోరా, మీరు నాకు హెల్ప్ చేయాలి. బ్రూక్లిన్ కి పిచ్చి పట్టింది. ఏమైంది నీకు? తన నా మీద అరిచి నన్నేదో చేయడానికి చూశాడు. ఇంకా తను నన్ను చంపడానికి ట్రై అలా చేశాడు. ఎందుకు చేస్తాడు? అతను పోటీ మధ్యలో ఎలిమినేట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా దగ్గర అదొకటే వెపన్ ఉందా? అవును. డామ్ ఇట్. పర్లేదు డెబోరా, అతను మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడు. నాకు చాలా భయంగా ఉంది. నైస్ ట్రై, కానీ నువ్వు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోలేదు. సరే, అంత పర్సనల్ గా ఏం తీసుకోవద్దు డార్లింగ్. నన్ను చంపడం పర్సనల్ గా తీసుకోలేదా? చంపితే తప్పేంటి? ప్రతి ఒక్కరికి వారి కారణాలుంటాయి. ఓరి దేవుడా! గాడ్, నేను ఒకరిని చంపుతానని అనుకోలేదు. నీకోసమే నన్ను దేవుడు పంపాడు. బేబీ, బేబీ డార్లింగ్.
ఓరి దేవుడా, అయితే నువ్వు గట్టిగానే ప్లాన్ చేసావన్నమాట. నేను కూడా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? నా గర్ల్ ఫ్రెండ్ నువ్వే కదా. నువ్వు మోసగత్తావు కదా, నన్నే మోసం చేస్తావా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా కోసం నేను ఒక్కసారైనా మంచి చేయాలనుకున్నాను. అయితే మొత్తానికి చేసావన్నమాట. బాయ్ పెంపుడు జంతువు. అవి పెద్దయ్యాక చాలా అందంగా ఉంటాయి.
నేను నిన్ను మిస్ అవుతున్నాను నాన్నా. When I saw her, she was fine. I had to have those hazel eyes. She walked on over, she was mine. This little girl was one of a kind. She really liked me, this was it. I had to taste those cinnamon lips. And for a moment, she was mine. She got me with those devil eyes. She's driving me crazy, and I don't know what to do. She drives me crazy. Have you ever been there too? Have you been there too? She's driving me crazy, and I don't know what to do. She drives me crazy. I'm feeling dizzy, shaking in my shoes. She's got me shaking.